హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కూడా రాజధాని అమరావతి గురించి ఒక మంచి వీడియోనైతే తీసుకువచ్చాను. అమరావతిలో జరిగినటువంటి డ్యామేజెస్ గురించి మీకు వివరిస్తూ ఉన్నాను. దానిలో భాగంగా ఈ వీడియోనైతే తీసుకువచ్చానండి. మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఏ వస్తువు కూడా ఉపయోగపడదు, అన్నీ పాడైపోయినవే. పెయింట్ డబ్బాలు కానీ, సిమెంట్ బ్యాగులు కానీ, చూసారా, ఆ డీజిల్ డ్రమ్ములు కానీ, ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఏ ఐటెం కూడా, ఏ వస్తువు కూడా తిరిగి వాడుకోలేం. ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోయినట్టే, అంటే ప్రజాధనం వృధా అయినట్టే. చూసారా, ఆ బోర్డర్ కవర్లు కానివ్వండి, ఎంత సామాగ్రి ఉందంటే ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా ఒక 100 ఎకరాలలో ఒక పెద్ద ప్రాజెక్ట్ని అయితే ఏర్పాటు చేశారండి. 100 ఎకరాల్లో తిరిగి మనం వీడియో తీసుకొని మీ అందరికీ చూపించడానికి పర్మిషన్ అయితే ఇవ్వలేదు, కానీ మనకి పర్మిషన్ ఇచ్చిన వరకు అయితే వీడియో తీసి ఇక్కడ జరిగినటువంటి డ్యామేజ్ గురించి మీ అందరికీ వివరించే ప్రయత్నం, చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, రాజధాని అమరావతిలో పనులేమీ జరగలేదు అని ఇప్పటికీ కూడా ఇంకా చాలామంది అంటూనే ఉంటారు. అంటే దూర ప్రాంతాల ప్రజలకి, అమరావతి దూరంగా ఉన్న వారికి, అమరావతి ఎప్పుడు రాని వారికి, అసలు అమరావతిలో ఎలాంటి పనులు జరిగాయి, ఎంత పని జరిగింది, ఎంత ఖర్చు పెట్టారు ప్రజాధనం అనే విషయాలు తెలియని వారు, అంటే అందరూ వచ్చి చూడలేరు కదా, అలా తెలియని వారు ఇప్పటికీ కూడా అమరావతి అంటే ఏదో చిన్నది అని అనుకుంటారులే. కానివ్వండి, ఇక్కడ జరిగిన పనులు మీరు దగ్గరికి వెళ్ళి చూస్తే అసలు మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుందండి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ అమరావతి అనే మీకు అనిపిస్తుంది. గడిచిన కొంతకాలంగా రాజధాని అమరావతి గురించి నేను కంటిన్యూస్గా వీడియోలు చేస్తూ ఉన్నాను. అక్కడ జరిగినటువంటి డ్యామేజెస్, అక్కడ వృధా అయినటువంటి ప్రజా సంపద గురించి నేను పదే పదే వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నాను. దానిలో భాగంగా కొన్ని బ్రిడ్జెస్, కొన్ని ప్రాజెక్టుల గురించి వివరిస్తున్నప్పుడు అవి తిప్పుపట్టిపోయాయి, అవి ఎందుకు పనికిరావు అనే విషయాల్ని నేను పదే పదే చెప్తూ ఉన్నాను. దానికి బదులుగా కొంతమంది వ్యక్తులైతే నన్ను కామెంట్ రూపంలో ఎదురు ప్రశ్న వేసి అడిగే ప్రశ్న ఏంటంటే, నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అవన్నీ కూడా నాసిరకం పనులు, నాసిరకంగా పనులు చేయటం వలన ఇవి ఇంతలా డ్యామేజ్ అయ్యాయి అని కొంతమంది వ్యక్తులు నన్ను అడిగారు. వారందరికీ నేను ఒకటే సమాధానం చెప్తున్నాను. ఏ వస్తువైనా వాడుకలో లేకపోతే కొన్నాళ్ళకి అది తుప్పు పట్టిపోతుంది, పాడైపోతుంది. భూమి సహజంగా వాడుకలో లేని వస్తువులని తనలో కలిపేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందువలన మనం చూసినటువంటి అమరావతిలో చూసినటువంటి ఈ వస్తువులన్నీ కానీ, ఈ ప్రాజెక్టులన్నీ కూడా నాసిరకమైనవేమీ కావండి. వాడుకలో లేకపోవడం వలన ఎండకి వానకి తడిసి అలా తుప్పు పట్టిపోయి పాడైపోయే స్థితికి వచ్చేయాలి. కానీ ఏ పనిలో కూడా నాసిరకమైనటువంటి పని లేనే లేదు. అంతా అమరావతి నిర్మాణంలో క్వాలిటీనే మెయింటైన్ చేశారు. అంతేకాదండి, కామెంట్ల రూపంలో నన్ను పదే పదే అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, రాజధాని అమరావతి ఇలా అయిపోవడానికి, ఇక్కడ ఇంత ప్రజాధనం వృధా అవ్వడానికి ముఖ్య కారకులు ఎవరు, అది కూడా బయటికి చెప్పండి అని నన్ను పదే పదే అడుగుతున్నారండి. దీనికి సమాధానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారండి. రాజధాని పనులు ఆగిపోవడానికి ముఖ్య కారకులు వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారండి. జగన్ గారు 3 రాజధానులు అంటూ అమరావతి పనులను నిలిపివేయటం వలన, ఇక్కడ పనులు ఆగిపోవటం వలన ఇంత ప్రజాధనం వృధా అయిపోయింది. ఈ ప్రశ్న రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్కరిని అడిగినా చెప్పే సమాధానం ఇదే. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ఏరియాలో చూసారా, ఈ వస్తువులు, ఈ సిమెంట్ బ్రిక్స్, ఇవన్నీ కూడా మనం నించున్నటువంటి ఈ ప్లేస్ నుంచి చుట్టూ నలుదిక్కులో ఉన్నాయండి. ఎన్ని సంఖ్యలో ఉన్నాయో లెక్క వేయడం కష్టమే. చాలా అంటే చాలా ఉన్నాయి. అంతేకాదండి, మనం నిలబడినటువంటి ఈ ప్లేస్ నుంచి
చుట్టూ కూడా పెద్ద పెద్ద యూనివర్సిటీలు, విట్ యూనివర్సిటీ, నేషనల్ డిజైనింగ్ యూనివర్సిటీ మరియు ఎస్ఆర్ఎంటి యూనివర్సిటీ, ఇంకొక యూనివర్సిటీ పేరు ఏదో ఉంది, ఆ పేరు నాకు తెలియలేదు. మొత్తం 4 భారతదేశంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీలన్నీ కూడా అమరావతిలో కొలువు తీరాయండి. కొలువు తీరటమే కాదు, వాటి యొక్క కార్యకలాపాలన్నింటినీ కూడా కొనసాగిస్తూ ఉంది. ఈ యూనివర్సిటీలలో విద్యార్థులు ఇప్పటికే చదువుకుంటూ ఉన్నారండి. ఈ విద్యార్థులందరూ కూడా ఇటు మంగళగిరి దగ్గర నుంచి గుంటూరు, విజయవాడ, చుట్టుపక్కల తుళ్ళూరు గ్రామాలు, వెలగపూడి గ్రామాలు, ఈ గ్రామాలలో రూములు, గదులు అద్దెకి తీసుకొని వారు డైలీ కాలేజీకి వచ్చిపోతూ విద్యను అభ్యసిస్తూ ఉన్నారండి. వచ్చిన యూనివర్సిటీలన్నీ కూడా చాలా పెద్ద యూనివర్సిటీలు కావటం వలన విద్యార్థుల సంఖ్య అధికంగా ఉందండి. దానివలన ఈ చుట్టుపక్కల గ్రామాలలో రూమ్ రెంట్లు, ఇళ్ళ అద్దెలు మరియు హోటల్ బిజినెస్లు, హాస్టల్ బిజినెస్లు ఇవన్నీ అమరావతిలో ఇప్పటికే ఊపందుకున్నాయి. రాజధాని అమరావతి కోసం 33,000 ఎకరాలు తీసుకొని దాన్ని ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాను ప్రకారం రోడ్ల నిర్మాణం చేపట్టి, రోడ్ల నిర్మాణంలో బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టి మరియు పెద్ద పెద్ద యూనివర్సిటీలు తీసుకువచ్చి, భారతదేశంలోనే పేరున్నటువంటి యూనివర్సిటీలు అమరావతికి తరలి వచ్చి మరియు రాష్ట్రానికే అతిపెద్ద కోర్టు అయినటువంటి హైకోర్టు భవనం నిర్మించి అక్కడ కార్యకలాపాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా సచివాలయాలు ఏర్పాటు చేసి అక్కడ శాసనసభలు నిర్వహిస్తూ మరియు అతిపెద్ద ఎయిమ్స్ హాస్పిటల్ మంగళగిరికి వచ్చి ఇంత పని జరిగిన తరువాత, ఇంత ప్రజాధనం అక్కడ ఖర్చు చేసిన తరువాత, ఇంత అభివృద్ధి జరిగిన తరువాత రాజధాని అమరావతిగా ఉండకుండా మారుస్తాము అనడం అది ఎంతవరకు కరెక్టో ప్రజలైనటువంటి మీరే ఆలోచించాలి. ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు, పనులు ఎంత వడివడిగా జరిగాయో, ఎలాంటి పనులు జరిగాయో, ఎంత పెద్ద ప్లాన్లు రూపుదిద్దుకున్నాయో మీ అందరూ చూస్తూనే ఉన్నారండి. ఇక్కడ ఇంత సామాగ్రి ఉంది. రాజధాని అమరావతిగా ఇప్పటికీ కూడా జగన్ గారే గెలిచి కొనసాగించకపోతే వీటన్నిటి పరిస్థితి ఏంటో ఒకసారి మీరు ఆలోచించండి. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చినటువంటి రైతుల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. తిరిగి వారి భూములను వారికి ఇవ్వగలరా? లేదు. కట్టించినటువంటి భవనాలను కూల్చివేసి, తీసినటువంటి కాలువలను, నిర్మించినటువంటి బ్రిడ్జిలను, వేసినటువంటి రోడ్లను తొలగించేసి మళ్ళీ తిరిగి రైతులకి వారి భూములను వారికి ఇవ్వగలరా? లేదు. మరి అలాంటప్పుడు రాజధాని అమరావతిని ఎలా మారుస్తారు? రాజధానిలో పనులు ఆగిపోవటం వల్లనే ఇంత డ్యామేజ్ జరిగింది, అంతేలే కానీ పనుల్లో క్వాలిటీ లేకపోవటం కాదని మరొకసారి స్పష్టం చేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను మాత్రం ఖచ్చితంగా తెలియపరచండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ మరొకసారి నమస్కారం. అందరికీ థ్యాంక్ యూ.